గొప్ప గొప్ప వాళ్ళు, మహానుభావులు, యోగులు ఏది చెప్పినా సత్యమే చెప్తారు. సత్య విరుద్ధంగా ఏది చెప్పరు. అలాగా జీసస్ క్రైస్ట్ చెప్పిన దాన్ని ఆయన ఉదహరించారు. ఆయన ఏమన్నారంటే, దేవుని రాజ్యం నీలోనే ఉంది. అది పొందితే నువ్వు సమస్తము పొందినట్టే. అది ఆయన చెప్పింది. చేత ఆ పనులు ఈ పనులు చేయడం కాదు, అది పొందే ప్రయత్నం చేయాలి. దీన్నే మనకి మంత్రపుష్పంలో చెప్తూ ఉంటారు. ఆ మంత్రపుష్పం యొక్క అర్థమే అది. అంచేత ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆ విషయం కొంచెం తెలుసుకున్నాం. ఉత్తర గీతలో ఒక శ్లోకం ఉంది. ఏమిటంటే ఆ శ్లోకం, హృదయ కమల మధ్యే దీప పద్వేవ సారం ప్రణవమయ మాటర్క్యం యోగి హృదయాన గమ్యం అజహరి శివ యోగం సర్వభూత స్తమైకం సకృదపి మనస మాం ధ్యాయతే ఎస్ సముక్త. ఈ తాత్పర్యం రాసుకోండి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం, హృదయ కమల మధ్యమునందు దీపము వలె ప్రకాశించువాడు వేదముల యొక్క సారస్వరూపుడు, ప్రణవ స్వరూపుడును, తర్కముల చేత పొందబడని వాడును, యోగుల హృదయమునందు దర్శనమిచ్చు వాడును, బ్రహ్మ విష్ణు శివస్వరూపుండును, ఏకరూపుడై సర్వభూతముల యందు అంతర్యామి అయి ఆత్మస్వరూపముగానున్న వాడనగు నన్ను ఎవడు సన్మార్గము చేత మనస్ఫూర్తిగా విశ్వసించి ధ్యానించుచున్నాడో అట్టివాడు ముక్తుడవుచున్నాడు. ఇంకొకసారి చదువుతాను, మిస్ అయిన వాళ్ళు రాసుకోవచ్చు, గ్యాప్లు వదులుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. చాలా అద్భుతమైన శ్లోకం ఉత్తర గీత.
హృదయ కమల మధ్యమునందు దీపము వలె ప్రకాశించువాడు, వేదముల యొక్క సార స్వరూపుడు, ప్రణవ స్వరూపుడును, తర్కముల చేత పొందబడని వాడును, యోగుల హృదయమునందు దర్శనమిచ్చువాడును, బ్రహ్మ విష్ణు శివస్వరూపుండును, ఏకరూపుడై సర్వభూతముల యందు అంతర్యామియై ఆత్మస్వరూపముగానున్న వాడనగు నన్ను ఎవడు సన్మార్గము చేత మనస్ఫూర్తిగా విశ్వసించి ధ్యానించుచున్నాడో అట్టివాడు ముక్తుడవుచున్నాడు. ఇది మనకి మంత్రపుష్పంలో చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇంకా డీటెయిల్గా ఇది సింపుల్గా ఇచ్చారు. ఉత్తర గీతలో ఒక్క శ్లోకంలో మొత్తం అర్థం వచ్చింది. మంత్రపుష్పం చదివితే మనకి ఇంకా క్లారిటీగా దీని అర్థం బాగా తెలుస్తుంది. అంచేత మంత్రపుష్పం గురించి కొంచెం తెలుసుకున్నాం. సహజంగా ఎవరైనా సరే గుడికి వెళ్ళినప్పుడు పూజ చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత మంత్రపుష్పం చదువుతారు. చదివేటప్పుడు ముందు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వారు అందరి చేతిలో పుష్పాలు పెడతారు. ఆ పండితులు, ఆ బ్రాహ్మలు పెట్టి వాళ్ళు ఈ మంత్రపుష్పం చదువుతారు. ఆ చదవడం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ భక్తులంతా ఏం చేస్తారు అంటే ఆ చేతిలో పుష్పం ఇస్తారు కాబట్టి దాంతోపాటు ఎవరికి తోచింది వాళ్ళు కొన్ని డబ్బులు కలిపి ఆయన చూపెట్టిన పళ్ళెంలో వేస్తారు. ఇవన్నీ అక్కడ విగ్రహం పాదాల దగ్గర వేస్తారనుకోండి. అప్పుడు వీళ్ళు వాళ్ళ కోరికలు దండం పెట్టి వాళ్ళ కోరికలే కోరుకుంటారు. అక్కడతో పూజ పూర్తయిపోయింది అని అనుకుంటారు. అది అక్కడ యాక్చువల్గా జరిగేది. కానీ ఈ మంత్రపుష్పం యొక్క అర్థము పుష్పాలు సమర్పించడం కాదు, కోరికలు కోరడం కాదు. అర్థం తెలిస్తే మనకి తెలుస్తుంది. ఇంచేతంటే వేదాలలో అంటే తైత్తరీయ ఉపనిషత్తు, తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పబడిన మంత్రాలే మంత్రపుష్పం. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా పూజ చేసిన తర్వాత మంత్రపుష్పం చదువుతారు. అప్పుడే పూజ పూర్తయినట్టుగా భావిస్తారు. మంత్రపుష్పం చదవకుండా పూజ పూర్తి భావించరు. మరి మంత్రపుష్పం ఎందుకు చదువుతారు? అసలు ఈ మంత్రపుష్పం యొక్క అర్థం ఏంటి? ఈ వేదాల్లో చెప్పబడినటువంటి
ఈ మంత్రాల యొక్క అర్థం ఏమిటి? అంతేకాదు ఈ మంత్ర పుష్పం నుంచి మనం గ్రహించవలసింది ఏంటి? అంతేకాదు పూజలో ఆ మంత్ర పుష్పానికి అంత ప్రాముఖ్యం ఎందుకు ఇచ్చారు? ఈ మంత్ర పుష్పం యొక్క గొప్పతనం ఏమిటి అన్నది పూజ చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఆ మంత్ర పుష్పం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా పూజ పూర్తయిన తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా అందరికీ పుష్పాలు ఇస్తారు. అందరూ ఆ పుష్పాలను చేతిలో ఉంచుకుంటారు. తర్వాత పూజారులు మంత్రాలు చదువుతారు. మంత్ర పుష్పం చదవడం పూర్తయిన తర్వాత అందరూ తమ చేతిలోని పుష్పాలు పళ్ళెల్లో ఉంచుతారు. అప్పుడు పూజారులు ఆ పుష్పాలను విగ్రహం పాదాల దగ్గర ఉంచుతూ గోత్రనామాలు చెప్తారు. అప్పుడు అందరూ భక్తితో నమస్కరించి తమ కోరికలు చెప్పుకుంటారు. అలా పూజ పూర్తయింది అనుకుంటారు. అంతేకాని మంత్ర పుష్పం యొక్క అర్థం తెలుసుకోరు, తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. కానీ మంత్ర పుష్పం అర్థం తెలుసుకుంటే భగవంతుడు ఎవరు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయనని ఎలా ఆరాధించాలి అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఏం తెలుస్తుందంటే ఆయన అందరిలో ఉన్న ఆత్మ అని, నాశనము లేని వాడని, అంతటా వ్యాపించి ఉన్నాడని, అన్నిటికీ ఆధారమైన వాడని, ఆయనే బ్రహ్మ, ఆయనే హరి, ఆయనే శివుడు, ఆయనే ఇంద్రుడు, ఆయనే సమస్తము అని తెలుస్తుంది. అటువంటి నారాయణ్ణి అంటే భగవంతునికి పుష్పం సమర్పించి కోరడం కాదు, ధ్యానించాలని మంత్ర పుష్పం అర్థం తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. అంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలియచేసే మంత్ర పుష్పం యొక్క అర్థం మంత్రం చదివి ఆ పుష్పాన్ని
అక్కడ ఉంచమని కాదు, కోరికలు కోరమని కాదు. మంత్రపుష్పం చదవడం. అక్షర పరబ్రహ్మమైన ఆ భగవంతుని అంటే నారాయణ్ణి అంటే ఆత్మను తెలుసుకోవాలని, ఆయనను ధ్యానించాలని తెలుస్తుంది. అంటే అందరి అంతరాల్లో ఉన్న నారాయణ మీద దృష్టి ఉంచాలనే అంటే అంతర్ముఖులు అవ్వాలనే అర్థం. దానికి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అంటే ధ్యానం చెయ్యాలని తెలుసుకోవాలి. అలా ధ్యానం చేసిన వారు జీవితాన్ని ధన్యం చేసుకుంటారు, మోక్షాన్నే పొందుతారు. అందుచేత మంత్రపుష్పం అంటే మంత్రం చదివి పుష్పం సమర్పించడం కాదు. మంత్రార్థం తెలుసుకుని దానికి అనుగుణంగా ఆచరించడమే మంత్ర పుష్పం యొక్క అర్థం. మంత్రపుష్పమే కాదండి, మీరు ఏ మంత్రాలు చదివినా ఫస్ట్ ఆ మంత్రాల యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికి అనుగుణంగా మీరు ప్రవర్తించగలిగితే అప్పుడు మీరు ఫలితం పొందగలుగుతారు. ఊరికే మంత్రాలు చదివినంత మాత్రాన ఫలితం ఏమీ రాదు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంచేత ఊరికే ఇప్పుడు ఒకసారి మనం మంత్ర పుష్పాన్ని ఒక్కసారి చదువుకుందాం, తర్వాత దాని అర్థాన్ని తెలుసుకుందాం. ఏంటంటే మంత్రపుష్పం, మీకు ఇది
నేను రాసిన పుస్తకం ఉంది, శాస్త్రాల అర్థము అంతరార్థం. శాస్త్రాల అర్థము అంతరార్థం. ఆ పుస్తకం లాస్ట్లో ఇచ్చాను, మీరు చదవండి, మీకు తెలుస్తుంది. ఊరికే ఇప్పుడు నేను చదువుతాను. ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేద పురుషద్విషః ముపజీపతి విశ్వాత్మేశ్వరగం స్వర్గం శాశ్వతగం శివం అచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరబ్రహ్మం తత్వం నారాయణ పరః నారాయణ పరధ్యాతో ధ్యానం నారాయణ పరః యచ్చ కించ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పిబ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాశ హృదయం శాప్యదో ముఖం అదో నిశ్చయ వితస్త్యాంతే నాభ్యా ముపరి తిష్టతి జ్వాల మాలకులం భాతి విశ్వసాయే తనం మహత్ సంతతగం శిరాభిస్తులంభ త్యాకోశ సన్నిభం తస్యాంతే శుశిరగం సూక్ష్మం తస్మిన్ సరం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్ని విశ్వార్సి రిశ్వతో ముఖః సోగ్ర భుగ్వి భజన్ తిష్టాన్నాహార మజరః కవిః తిర్యగూర్ధ్వ మదశాయి రసయస్త సంతత సంతాపయతి స్వందేహ మా పాద తలమస్తక నేలతో యద మధ్యస్థ ద్విద్దుల్లేకేన భాస్వర నీ వార శోక వత్తన్వి పీత భాస్వత్త సోపమ తస్యాశిఖాయే మధ్యే పరమాత్మ వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హర్షేంద్ర షోక్షరః పరమస్వరాట్ రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయన మహా ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషట్కార సమింద్రస్యం రుద్రస్యం విష్ణుస్యం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప అపోజ్యోతి రస్కోమృతం బ్రహ్మభూర్భవస్వరూం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మన్ కోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం తద్విష్టో పరమపదగం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రోసో విపన్యవో జాగృతాం సస్సిమిందతే విష్ణోర్య తత్సరమం పదం ఋతుగం సత్యం పరబ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఓర్ధ్వరేతం
విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయ. ఇది ఈ మంత్రపుష్పం. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క మంత్రాన్ని తీసుకుని దాని అర్థం మనం తెలుసుకుంటే అప్పుడు మంత్రపుష్పం అంటే ఏంటో అర్థమవుతుంది. శాస్త్రాల అర్థము అంతరార్థం అనే పుస్తకం మన సెట్లు తెప్పించుకున్న వాళ్ళు అవి ఉంటాయి. ఆ పుస్తకం తప్పనిసరిగా చదవాలి. పూజలు చేసేవాళ్ళు, గుళ్ళకు వెళ్ళేవాళ్ళు ఉరికి వెళ్ళడమో ఆ పనులు చేయడమో కాదు, వాటి అంతరార్థాలు ఏంటో తెలుసుకోవాలి. పూర్వపు పెద్దలు పండితులు వాళ్ళే ఎన్ని ప్రవేశపెట్టారు, ఉత్తినే ఎన్ని ప్రవేశపెట్టలేదు. చాలా అంతరార్థాలతో కూడుకునున్నాయి ఎన్నీను. అది ఊరికి ఆచారంగా ఆచరిస్తున్నారు కానీ వాటి యొక్క అంతరార్థం తెలుసుకోవట్లేదు. ప్రతి పనికి ఒక అంతరార్థం ఉంది, అది తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే మనం నిజంగా జీవితంలో అంత లాభం పొందుతాం. ఊరికి ఆచరిస్తే ఫలితాలు రావండి. వాటి యొక్క అంతరార్థాలు తెలుసుకుని దానికి అనుగుణంగా జీవిస్తే అసలైన ఫలితాలు మనం పొందగలుగుతాం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ ఎవ్వరూ కూడా అలా చేయట్లేదు. అలా చేస్తే వారి జీవితాలు ధన్యమవుతాయి. అంచేత ఏమిటి అంటే ఆ పుస్తకమే చదవాలి, బాగా 2-3 సార్లు చదవాలి. దాంట్లోనే ఇది కూడా ఇవ్వడం జరిగింది, మంత్రపుష్పం. ఈ విషయాలన్నీ కూడా ఇంకా మనకి ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం. ఈరోజు 88వ భాగం మనం ఇప్పుడు వింటున్నది విగ్రహారాధన మీద. ఒక ముఖ్యమైన భాగం కూడా తెలుసుకున్నాం వాళ్ళు. ఇంకెన్నున్నాయో భగవంతుడి గురించి అంతైనా తెలుసుకోవచ్చండి. ఏదో 1-2 సార్లు తెలుసుకుంటే ఏమర్థమవుతుంది? చేసే పూజలు దేనికి చేస్తున్నారు? కోరికల గురించి చేస్తున్నారు. దేవుడి గురించి భక్తి ఉండి కాదు. అది భక్తి ఉన్నవాడు కోరడు, కోరేవాడికి భక్తి లేదనే చెప్పుకోవాలి. దృష్టి భగవంతుని మీద ఉంటే భగవంతుని పొందుతావు, సమస్త లాభాలు ఆటోమేటిక్గా వస్తాయి. దృష్టి భగవంతుని మీద కంటే కోరికల మీద ఎక్కువ. భగవంతుని మీద దృష్టి లేని వాడికి ఫలితాలు ఎక్కడ ఉంటాయి? నిజంగా కోరికలు లేకుండా ఉండేవాడికి లాభాలు ఉంటాయి. అంచేత చాలా స్టడీ చేయాలండి. దేవుడు అంటే గొప్పోడు, ఇష్టము, ఏదో కోరికలకే ఉపయోగించుకుంటున్నారు దేవుణ్ణి. కోరికల కోసమేనా ఆయన ఉన్నది? చేత ఆ దైవం గురించి తెలుసుకోవాలి, చాలా ఆలోచించాలి, చాలా తెలుసుకోవాలి. మనం ఏం చేద్దామంటే రేపు తెలుసుకుందాం మంత్రపుష్పం యొక్క ప్రతి మంత్రానికి అర్థం మనం తెలుసుకుందాం. అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. పూజ చేసి పూలు సమర్పించడం కాదు, ఆ గుడికి వెళ్ళి అక్కడే కూర్చుని ధ్యానం చేయాలన్నది మనకు అర్థమవుతుంది. ఆ బ్రాహ్మణ చదువుతున్నారు అంటే అంతటి గొప్పవాడిని ఆయన, ఆ భగవంతుడు. ఆయన కనీసం ధ్యానించండి అని పూర్వకాలంలో గుడికి వెళ్ళిన వాళ్ళు అలా ధ్యానం చేసుకునేవారు కూర్చుని.
వెళ్ళే ముందు ఒక 10 నిమిషాలు, పావుగంట అలా. అందుకే మీరు చూడండి, గుడికి వెళ్ళిన తర్వాత ఊరికి అలా కూర్చుని లెగుస్తారు. అది ఆచారం, కూర్చుని లేగడం అన్నది. ఏమొస్తుంది అలా కూర్చుంటే? ఎందుకు కూర్చుంటున్నారు? పూర్వకాలంలో కూర్చుని ధ్యానం చేసేవారు. అది మెల్లిమెల్లిగా ఏమైపోయిందంటే స్పీడ్ యుగం అయిపోవడం వల్ల కూర్చుని ధ్యానం చేయడం మానేసి కూర్చుని లేచి వెళ్ళిపోతున్నారు. ఆఖరిలో ముడ్డు మోపి వెళ్ళవా? మనసును మూసి కాసేపు కూర్చుని వెళ్ళాలి. నేల మీద ముడ్డుని మోపడం కాదు. ఆ నేల మీద ఈ ముడ్డుని మోపితే ఏమొస్తుంది? దేవుడికి ఏమొస్తుంది, వీడికి ఏమొస్తుంది? అది ఆచారం. మనసును మూయాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అందుకే పత్రిక గారు అంటారు, ప్రతి దేవాలయాన్ని ధ్యానాలయాలుగా చేయాలంటారు. ధ్యానం చేయడానికి ఆలయాలు, ధ్యానార్థం తెలుసుకోవడానికి ఆలయాలు. అందులో ఉండే ప్రతి ఆచారానికి ఒక అంతరార్థం ఉంది. అవి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అవన్నీ కూడా తెలుసుకుందాం, అప్పుడు ఎక్కడైంది మనకి. అంచేత మరి మనం రేపు కొంచెం డీటెయిల్గా ఈ మంత్రపుష్పం యొక్క ప్రతి మంత్రానికి అర్థం జాగ్రత్తగా తెలుసుకుందాం. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.